శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత కథ వివరణాత్మకంగా 1. వైకుంఠంలో ప్రారంభం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలసి సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకసారి మహర్షులు, దేవతలు, బ్రహ్మ మొదలైన వారు యజ్ఞం నిర్వహించాలనుకున్నారు. కాని ఎవరు ప్రధాన దేవతగా పూజించాలో తెలియకపోయారు. బ్రహ్మ, శివ, మహావిష్ణువు ఈ ముగ్గురిలో ఎవరు యజ్ఞపతిగా ఉండాలో తేల్చేందుకు నారదుడు ఒక పరీక్ష పెట్టాడు. 2. లక్ష్మీదేవి విడిపోయిన సంఘటన. ఒకసారి విష్ణుమూర్తి తప్పుగా లక్ష్మీదేవిని అసహనంగా గమనిస్తాడు. ఆమె అన్యాయంగా తనను అపహాస్యం చేశారని భావించి విష్ణువు వైకుంఠం విడిచాడు. లక్ష్మీదేవి కూడా దుఃఖంతో భూమికి వచ్చి పాతాళలో తపస్సు చేస్తుంది. ఈ విభేదం వల్ల మహావిష్ణువు భూమిపై అవతరించాల్సి వచ్చింది. 3. తిరుమలలో ప్రవేశం. విష్ణువు భూమికి వచ్చి తిరుమల అడవుల్లో చేరతాడు. అక్కడ వరాహమూర్తి వాసం చేస్తున్నాడు. ఆయన అనుమతితో శ్రీ మహావిష్ణువు అక్కడే వాసం చేస్తూ తపస్సు చేస్తాడు. ఈ రూపంలో ఆయన శ్రీనివాసుడిగా పిలవబడతాడు. 4. పద్మావతి దేవి అవతారం. ఆ సమయంలో ఆకాశరాజు అనే రాజు తపస్సు చేయగా పద్మసరోవరంలో కమల పుష్పంలో నుండి పద్మావతి దేవి అవతరిస్తుంది. ఆమెను రాజు తన కుమార్తెగా దత్తత తీసుకుంటాడు. పద్మావతి స్వయంగా లక్ష్మీదేవి అవతారంగా భావించబడుతుంది. 5. శ్రీనివాసుడు పద్మావతిని ప్రేమించడం. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లి పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ పరస్పరంగా ప్రేమించుకుంటారు. పద్మావతి తండ్రి అనుమతితో పెద్దల సమక్షంలో బ్రహ్మ, శివుని ఆహ్వానించి గొప్పగా కళ్యాణం జరుగుతుంది. 6. లక్ష్మీదేవి తిరిగి రావడం. కళ్యాణం అనంతరం లక్ష్మీదేవి తిరిగి వస్తుంది. తన భర్త మరో మహిళతో పెళ్లి చేసుకున్నాడు అనే ఆవేశంతో ఆమె తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. విష్ణువు అన్యాయం చేశాడని నారదుడు పరామర్శించాడు. 7. తిరుమలలో శిలరూపంలో వాసం. ఈ సంఘటనల అనంతరం శ్రీనివాసుడు శిలరూపాన్ని ధరించి తిరుమలలో స్థిరంగా ఉండిపోయాడు. ఆ కాలం నుండి ఆయనను వెంకటేశ్వరుడు, శ్రీవారు, బాలాజీ, గోవింద అనే పేర్లతో పిలుస్తారు. 8. కలియుగ ప్రత్యక్ష దైవం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో భక్తులకు ప్రత్యక్షంగా ఫలితాలను ఇచ్చే దేవుడిగా స్థాపించబడ్డాడు. ఆయన దర్శనానికి ప్రపంచమంతా నుండి భక్తులు తిరుమలకు వస్తారు. 9. శ్రీ వరాహ స్వామి ప్రాముఖ్యత. తిరుమల కొండలు వరాహమూర్తి క్షేత్రంగా భావించబడతాయి. అందుకే ముందు వరాహ స్వామిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. 10. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. శిలరూపంలో ఉన్న శ్రీనివాసుడిపై భక్తులు ఆలయం నిర్మించేందుకు సహకరించారు. ఈ ఆలయం తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ గా స్థాపించబడింది. ఇది పూర్తిస్థాయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కథ, శుద్ధంగా పురాణాల ఆధారంగా పొందుపరిచినది.